నిన్న అసెంబ్లీ సెషన్స్ కూడా మనం చూసుకుంటే ఏపీవి అంటే మొత్తం కూడా వేడిగా జరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎమ్మెల్యే వేయడం కానీ, అంబటి రాంబాబు గారు దాన్ని వ్యాఖ్యలు చేయడం కానీ, అంటే ఎలా చూడొచ్చండి నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్కి సంబంధించి? ఈరోజు మీరు చూస్తే అసెంబ్లీలో వాళ్ళు టీడీపీ వాళ్ళు ముందుగానే చెప్పారు, మాకు ప్రధాన ఎజెండా మా నాయకుడు జైల్లో ఉన్నాడు, రైట్. సో మాకు దాని మీదనే మేము అసెంబ్లీలో కొట్లాడతాం. సో ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాడు, నేను ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు నేను అసెంబ్లీకే రానని చెప్పాడు ఆయన. సో ఇప్పుడు వీళ్ళు బాలకృష్ణ ఎమ్మెల్యే వేసినా, ఇంకా తొడలు కొట్టేసినా, ఇంకెవరు చేసినా, ఏం చేసినా ఇప్పుడు అసెంబ్లీలో తేలేది విషయం కాదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి, మా అంటే ఇప్పుడు ఈ 23 మంది ఉన్న ఎమ్మెల్యేలు అందరు కలిసి పోడియం ముట్టించినా, లేకుంటే అక్కడ ఏదో చేసినా కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు, సెషన్ సస్పెండ్ చేస్తారు, లేదంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, లేకుంటే సెషన్ మొత్తం ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేస్తే అవకాశం ఉంటుంది, బయటకు వచ్చేసి మమ్మల్ని సస్పెండ్ చేస్తారు అంటారు. సో ఇక్కడ ఆలోచించాల్సింది అంటే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినందుకు మీరు అక్కడ అసెంబ్లీలో మాట్లాడారని సస్పెండ్ చేశారు తప్ప, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడితే సస్పెండ్ చేసినట్టు లేదు కదా. అంటే మీరు ఒకవేళ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కేసు వదిలిపెట్టండి, మీరు ప్రజా సమస్యల మీద ఇట్లా మాట్లాడితే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే మీరు అల్లరి చేయండి, మీరు దాన్ని సస్పెండ్ అయినా ప్రజలు దాన్ని అంగీకరిస్తారు. కానీ కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని తీసుకొచ్చేసి అసెంబ్లీలో మీరు అసెంబ్లీ నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసెంబ్లీ ఏమన్నా తీర్మానం చేసి పంపించే అవకాశం ఉందా? కోర్టుకు లేదు కదా. సో అట్లాంటప్పుడు మీరు అక్కడ అలాంటి వాక్యాలు అంటే ఒక రాజకీయ పార్టీలో బాలకృష్ణ గారు కానీ, లేకుంటే అంబటి రాంబాబు కానీ ఒక వాక్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు రాజకీయ పరంగా మాట్లాడుకుంటారు, కానీ అసెంబ్లీ నుండి అనేది అంత అసెంబ్లీ నుండి జరిగేది ఏమి లేదండి వాస్తవానికి. అవాంఛనీయ సంఘటన అంటే అవాంఛనీయ సంఘటన అంటే ఇప్పుడు అక్కడ ఏపీలో రాజకీయాలు ఎలా ఉంటుందంటే కొంచెం రెచ్చగొట్టే పదాలు మాట్లాడడం కానీ, లేకుంటే కొన్ని వాక్యాలు అంటే దురుసుగా ప్రవర్తించడం జరిగినప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ కొంచెం సంయమనంగా పాటించవచ్చు, లేకుంటే ఏదో ఒక రోజు వీళ్ళు ఇంకా ఎక్కువ చేసినప్పుడు వీళ్ళు కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాంట్లో నాకు అర్థం ఏంటంటే వాళ్ళు అలాంటి రెచ్చగొట్టబడినప్పుడు మా ఇద్దరి మధ్యలో కొంచెం గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి దాన్ని కంట్రోల్ చేయమని అన్న విధంగా మనం తీసుకోవచ్చు జనరల్గా. ఇక అది కాకుండా ఇంకా ఏమీ అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఏమీ లేవు, ఎందుకంటే స్పీకర్కు పూర్తి పర్మిషన్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఉంది, వాళ్ళని గొడవలు చేసే అవకాశం లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా రోజా గారిని కానీ, మిగతా వాళ్ళందరూ కొడాలి నాని గారు కానీ చాలామందిని అసెంబ్లీ వాళ్ళను లైఫ్ సెషన్ మొత్తం ఎలక్షన్ల వరకు కూడా వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. అసెంబ్లీలకు రోజా గారిని ఎంటర్ కాకుండా కూడా చేయడం జరిగింది. సో ఒకవేళ యాజ్ ఎ బీఎస్పీలో నిర్ణయం లేని పాయింట్స్ ఏమైనా చర్చించేసి దాని మీద పాయింట్లు కాకుండా మిగతా దాని మీద చేసినప్పుడు అది ఖచ్చితంగా అది రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ యాక్ట్ కిందకు వచ్చేస్తుంది. దాని ప్రకారం అసెంబ్లీ పద్ధతుల ప్రకారం అసెంబ్లీ యాక్ట్ కింద, అసెంబ్లీ రూల్స్ యాక్ట్ కిందనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు తప్ప, ఆయనే చెప్పింది ఏంటంటే ఇది అవకాశాలు ఉన్నాయి, గతంలో చూసిన అనుభవాలతో అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఇవి కంట్రోల్ చేయమని ఆయన స్పీకర్ను కోరడం జరిగిందని అనుకుంటున్నాను.